కమిటీ కుర్రోళ్ళు. అసలు ఈ సినిమా గురించి ఇంతకుముందు అయితే పెద్దగా నాకేం తెలీదు. ట్రైలర్ కూడా చూడకుండా ర్యాండమ్గా ఒక 2-3 పాజిటివ్ రివ్యూలు చూసి థియేటర్కి వెళ్ళాను. సినిమా మొత్తం అయిపోయాక చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. సో మన ఛానల్ని ఫాలో అయ్యే సినిమా లవర్స్ అందరికీ ఈ మూవీని రికమెండ్ చేయాలనిపించింది. ఇకపోతే స్పాయిలర్స్ లేకుండా ఈ కమిటీ కుర్రోళ్ళు మూవీలో నాకు నచ్చింది ఏంటో చెప్తాను. ముందుగా నోస్టాల్జియా అండ్ ఫ్రెండ్షిప్. బేసిక్గా ఈ రోజుల్లో నాలాంటి 90s కిడ్స్ అందరికీ విలేజ్ నోస్టాల్జియా అంటేనే ఒక ఈజీ సెల్లింగ్ పాయింట్ అయిపోయింది. కానీ నిజాయితీగా ఒక కథ చెప్తున్నప్పుడు ఆడియన్స్గా మనకు అర్థమైపోద్ది ఫిల్మ్ మేకర్ ఏదో క్యాష్ చేసుకోవడానికి నోస్టాల్జియాని వాడుకోవట్లేదు అని. కమిటీ కుర్రోళ్ళు సినిమా చూసేటప్పుడు కూడా డెబ్యూ ఫిల్మ్ మేకర్ యదువంశీ ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థమవుతుంది. బేసిక్గా ఈ సినిమాలో కథ మొత్తం ఒక పల్లెటూరులో కొంతమంది ఫ్రెండ్స్ జీవితాల్లో జరిగే స్టోరీయే. చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు ఒక్కో స్టేజ్లో వాళ్ళ మధ్య రిలేషన్ అండ్ ఫ్రెండ్షిప్ ఎలా మారుతూ వచ్చాయి అనేది కథ. అయితే పల్లెటూరులో ఫ్రెండ్స్ మధ్య జరిగే కథలు చాలా చూసే ఉంటాం. కానీ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇదొక ఎమోషనల్ రైడ్. అంటే నా ఉద్దేశం జనరల్గా విలేజ్ లెవెల్ ఫీల్ గుడ్ సినిమాలు ఎక్కడ బోర్ కొడతాయంటే ఆ నోస్టాలజీ అంతా కొంచెం సేపు బాగానే ఉంటుంది, కానీ స్ట్రాంగ్ ఎమోషన్స్ లేకపోతే స్టోరీ మనల్ని ఎంగేజ్ చేయడం కష్టం అవుద్ది. కానీ కమిటీ కుర్రోళ్ళు మాత్రం జస్ట్ నోస్టాలజీ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఒక బలమైన కథని చెప్పే ప్రయత్నం చేసింది. విలేజ్ లెవెల్ పాలిటిక్స్ని, అలాగే అర్బన్ మైగ్రేషన్ వల్ల పల్లెటూరులో ఫ్రెండ్స్ మధ్య క్రియేట్ అవుతున్న వ్యాక్యూమ్ని, అలాగే ఒక కలెక్టివ్ ట్రామాని, గ్రీఫ్ని కూడా అక్కడక్కడ టచ్ చేయడం జరిగింది. సో సినిమా చూసేటప్పుడు కొన్ని పాయింట్స్ అయితే మనకి బలంగా తగులుతాయి. ఎక్కువగా స్పాయిల్ చేయను, కానీ మామూలుగా సినిమాల్లోనే కాదు బయట మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బంది పడే కొన్ని పొలిటికల్ టాపిక్స్ని ఈ సినిమాలో చాలా పద్ధతిగా చూపించారు. కాకపోతే కొన్ని చోట్ల ఖచ్చితంగా టూ గుడ్ టు బి ట్రూ అన్నట్టు అంతా మంచి జరుగుద్దా అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ ఫీల్ గుడ్ సినిమాటిక్ లిబర్టీని యాక్సెప్ట్ చేస్తే ఈ కమిటీ కుర్రోళ్ళు మూవీలో కొన్ని ఎమోషన్స్ మనకి బాగానే కనెక్ట్ అవుతాయి. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. ఎస్, ఎంకరేజ్ న్యూ టాలెంట్. కానీ ర్యాండమ్గా ఏది పడితే అది తీస్తే చూడడం కొంచెం కష్టమే. కానీ ఇలా ఆనెస్ట్గా, సిన్సియర్గా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఈ కమిటీ కుర్రోళ్ళు సినిమాలో డైరెక్టర్తో పాటు చాలామంది న్యూ కమర్స్ ఉన్నారు. అందరి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ నిహారికని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే నాకైతే సినిమా బాగా నచ్చింది. ఓటీటీల్లో వేరే భాషల్లో సబ్ టైటిల్స్తో ఎన్ని ఫీల్ గుడ్ మూవీస్ చూసినా సరే థియేటర్లో మన తెలుగులో ఒక మంచి సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు. మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటే కమిటీ కుర్రోళ్ళు సినిమాని థియేటర్స్లో అస్సలు మిస్ అవ్వకండి. ఇదేదో తోపు తురుము ఈ సంవత్సరంలోనే గ్రేటెస్ట్ మాస్టర్ పీస్ అని నేను చెప్పను, కానీ డెఫినెట్గా ఒక మంచి సినిమా. 2.5 గంటల సేపు మీరు కూడా ఆ పల్లెటూరులోకి వెళ్ళి ఆ క్యారెక్టర్లతో ఫ్రెండ్షిప్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అలాగే మీ లైఫ్లో ఉన్న చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా గుర్తొస్తారు. సో డెఫినెట్గా ఆలోచింపజేసే సబ్జెక్టే, తప్పకుండా చూడండి. ఈ సినిమా మీకు కూడా మంచి ఎక్స్పీరియన్సే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మూవీని ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.